హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి ఆరుష్ సెకండ్ బర్త్డే ఫుల్ వ్లాగ్ అండి. ఆల్రెడీ బర్త్డే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షార్ట్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. బట్ ఇంకొంచెం క్లారిఫికేషన్ కోసం మీకోసం ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను. డెకరేషన్కి రిలేటెడ్, కేక్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ షార్ట్స్లో చెప్పాను. ఇంకెవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. బర్త్డేకి అయితే బెలూన్ డెకరేషన్ చేయించాను. అది మిక్కీ మౌస్ థీమ్ అనేది చేయించాను. దానికి రిలేటెడే కేక్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాను. కేక్, డ్రెస్ ఎవ్రీథింగ్ మ్యాచింగ్ ఉండేలా నేనైతే కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ బెలూన్ డెకరేషన్ అనేది నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను. ఒక థీమ్ అనుకున్నాను, అది మిక్కీ మౌస్ థీమ్. యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళైతే చేశారు. ఇంకా నేను డెకరేషన్ కన్ఫర్మ్ చేసుకున్నాక కేక్ కూడా నేను గూగుల్లో సర్చ్ చేసి మిక్కీ మౌస్ థీమ్ అయితే చేయించుకున్నాను. FB కేక్స్లో చేశారు, వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్గా చేశారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 2 to 3 days ముందు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చామనుకోండి, మనకి టైంకి అనేది వచ్చి ఇలా చేసి వెళ్తారు. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ చేసా. అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరూ కూడా వచ్చారు. జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కేక్ కట్ చేస్తున్నప్పుడు క్యాండిల్ వెలిగించగానే వాడి ఎగ్జైట్మెంట్ చూడాలి, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు అసలు. ఇంకా బర్త్డేకి చాలా సతాయిస్తాడు అనుకున్నాను, బట్ మస్తు కోఆపరేట్ చేశాడు. ఇంకా బర్త్డే మొత్తం చాక్లెట్స్ తింటూనే ఫుల్ ఎంజాయ్ చేశాడు అనుకోండి. ఫొటోస్ కూడా చాలా మంచిగా దిగాడు ఏమనకుండా. ఇంకా మేము ముగ్గురం కూడా మ్యాచింగ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. అంటే లైక్ పింక్ కలర్ అనుకున్నాము. ఇంకా నార్మల్గా కేక్, బెడ్షీట్ అవన్నీ కూడా పింక్ కలర్ మ్యాచింగ్ ఉండేలాగా చూసుకున్నాం. ఇంకా వాడి ఫస్ట్ బర్త్డే కూడా మేము ఇంట్లోనే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. వాడి ఫస్ట్ బర్త్డేకి వచ్చేసరికి కోకో మిలన్ థీమ్ చేయించాము. సో అందుకనేసి ఈసారి అయితే మిక్కీ మౌస్ థీమ్ చేయించాను. లైక్ కేక్ కూడా కోకో మిలన్ థీమే కస్టమైజ్ చేయించాము ఫస్ట్ బర్త్డేకి. ఇంకా వాడికైతే కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేయాలా, ఎప్పుడెప్పుడు తినాలా అని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఫైనల్గా కేక్ కట్ చేసిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగలేదు అనుకోండి. ఆల్మోస్ట్ కేక్ హాఫ్ వాడే తిన్నాడు. అంత బాగుంది కేక్ కూడా. ఇంకా కేక్ ఫ్లేవర్ కూడా రెడ్ బ్లాస్ట్ అయితే చేయించాము. టోటల్గా అది డ్రై ఫ్రూట్ కేక్ అయితే చాలా బాగుంది. ఇంకా వాడి క్యాప్ తీసుకొచ్చాను, మ్యాచింగ్ పింక్ ఉంటుందని. బట్ ఒక్క నిమిషం కూడా ఉంచుకోలేదు. బట్ వాడి మైండ్ అయితే డైవర్ట్ చేసి ఫైనల్గా క్యాప్ అయితే పెట్టేశాము. ఇంకా ఎవరైనా సరే పిల్లల బర్త్డేలు ఇలా ఇంట్లోనే సింపుల్గా చేయాలనుకునే వాళ్ళు ఇలా బెలూన్ డెకరేషన్, కేక్ కస్టమైజ్ చేయించారనుకోండి, సో వాళ్ళకి కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. సో ఇది కూడా మనకు బడ్జెట్లో చాలా రీజనబుల్ ప్రైస్లో అయిపోతుంది. ఇంకా బెలూన్ కలర్స్ కూడా మిక్కీ మౌస్కి మ్యాచ్ అయ్యేలాగా రెడ్, ఎల్లో, బ్లాక్ ఇలా 3 కలర్స్ యూస్ చేసాం మొత్తం కూడా.
ఇంకా బర్త్డేకి కూడా అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, వదినలు మాత్రమే వచ్చారు. అత్తమ్మ వాళ్ళు అలాగే బావ వాళ్ళు అయితే రాలేదు. ఇంకా కొంతమందితోనే వాడి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాం, సెకండ్ బర్త్డే. బట్ వాడికి ఒక లాలీపాప్ ఇచ్చాము. ఇంకా నార్మల్గా బర్త్డే మొత్తం హ్యాపీగా ఫొటోస్ దిగాడు, ఎంజాయ్ చేశాడు, ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు. వాడికి ఫొటోస్ దిగేంతసేపు ఒకటే కాన్సన్ట్రేషన్, కేక్ ఎప్పుడు తినాలా అని. ఆల్రెడీ కేక్ తింటూనే ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇచ్చేశాడు. ఇంకా వాళ్ళ మామలైతే వాడికి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి, సైకిల్. వాడు ఎప్పటి నుండో అనుకుంటున్నాడు సైకిల్ అని. ఫైనల్గా వాడి బర్త్డేకి అయితే ఆ గిఫ్ట్ వచ్చేసింది. ఇంకా సైకిల్ తీసుకురావడమే ఆలస్యం, ఇంకా దాని మీద నుండి దిగలేదు, నెక్స్ట్ ఒక ఫోటో కూడా దిగలేదు మాతో. ఇంకా సైకిల్ని చూడగానే మావాడు ఫుల్ హ్యాపీగా, ఎగ్జైట్మెంట్గా, వాడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఇంకా. ఇంకా అపార్ట్మెంట్లో పిల్లలందరూ వచ్చారు. వాళ్ళు కేక్, చాక్లెట్స్, కొన్ని స్నాక్స్ అయితే పెట్టాము. ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ పిల్లలు అయితే వచ్చారు. ఇంకా బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ చేసి బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేక ఇంకా ఇంట్లోనే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా బిర్యానీ ఎందుకనేసి సాంబార్ రైస్, అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీ, రోటీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. కిన్నెర గ్రాండ్ నుండి ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మావాడైతే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుని ఫుల్గా అలసిపోయాడు. ఇంకా భోజనాలు ఎప్పుడు పెడితే ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీగా ఉన్నాడు. చూడండి ప్లేట్ పట్టుకొని ఎలా ఏడుస్తున్నాడో. ఇంకా డే అంతా కూడా వాడికి నచ్చినట్టుగా, వాడికి ఏది కావాలంటే అదైతే ఇచ్చాము. ఇంకా వాడైతే సెకండ్ బర్త్డే చాలా హ్యాపీగా చేసుకున్నాడు. ఇంకా ఫైనల్గా మేము కూడా డిన్నర్ చేసేసాము. ఎప్పటి నుండో ప్రిపరేషన్స్ అన్నీ చేస్తున్నాము. జస్ట్ 2 hours కంప్లీట్ అయిపోయింది బర్త్డే అనేది. ఇంకా ఆరుష్ బర్త్డే అయితే సింపుల్గా కొంతమందితోనే ఇంట్లోనే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీ పిల్లల బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేశారు? ఈ డెకరేషన్, కేక్ ఎలా ఉంది? కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో బర్త్డేకి రిలేటెడ్ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి.